ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శ్రీమద్ రామాయణంలో బాలకాండ 18వ సర్గలోకి ప్రవేశించాం. ఇంతవరకు దశరథ మహారాజు అశ్వమేధ యాగాన్ని పూర్తి చేశారు. తర్వాత పుత్రకామేష్టి చేయాలని ఋష్యశృంగుల వారిని ప్రార్థన చేస్తే ఆ విధంగా వారి ఆధ్వర్యంలో పుత్రకామేష్టిని జరిపారు. ఆ పుత్రకామేష్టి సమయంలో దేవతలందరూ కూడా ఆ దశరథ మహారాజు యొక్క యజ్ఞ సదస్సులోకి వచ్చారు. అక్కడ వారి యొక్క సంభాషణ చర్చ జరుగుతుండగానే శ్రీమన్నారాయణమూర్తి అక్కడకు వేంచేశారు. ఏతస్మిన్ అంతరే విష్ణు ఉపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి అని అలా వారు మాట్లాడుకుంటుండగానే స్వామి అక్కడికి వచ్చారు. నేను దశరథ మహారాజుకి 4 పుత్రులుగా అవతరిస్తాను అని, మీరందరూ మీ అంశలతో వానరులుగా అవతరించమని చెప్పి స్వామి తన నిజస్థానానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత దశరథ మహారాజు పుత్రకామేష్టి చేయటం, అది పూర్తి కావటం, అందులో నుండి పాయసాన్ని తీసుకొచ్చి ఇవ్వడం, ఆ పాయసాన్ని తన భార్యల 3కి పంచటం, అంతవరకు పూర్తి చేసుకున్నాం. తర్వాత అశ్వమేధయాగం పుత్రకామేష్టి పూర్తి అయిన తర్వాత దేవతలందరూ కూడా వారి వారి భాగాలను తీసుకుని వారి వారి స్థానాలకు వెళ్ళిపోతారు. దశరథ మహారాజు కూడా దీక్ష పూర్తి చేసుకొని వారి పత్నులతోటి సేవకులతోటి సైన్యాలతోటి కలిసి వాహనాల మీద సరియు తీరంలో ఉన్నటువంటి ఆ యజ్ఞవాటిక నుండి అయోధ్యాపురానికి తిరిగి వెళ్ళిపోతారు. రాజులందరికీ ఎవరెవరి యోగ్యతకి తగినట్లుగా వారికి సత్కారాలు చేస్తారు దశరథ మహారాజు. ఆ సత్కారాలు స్వీకరించి వారు పరమానందంతో ఎవరెవరి స్థానాలకు వారు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఋష్యశృంగుల వారికి శాంతాదేవికి కూడా చక్కగా పూజించి చాలా ఎక్కువ ధనాన్ని వారికి దశరథుడు ఇచ్చి సత్కారం చేస్తారు. వారు రోమపాదుని యొక్క రాజ్యమైనటువంటి అంగదేశానికి తిరిగి వెళ్ళిపోతుంటే వారిని అనుసరించి కొంత దూరం వరకు దశరథ మహారాజు కూడా వెళ్తారు. వెళ్ళి ఆ శాంతాదేవిని ఋష్యశృంగులని కూడా సాగనంపుతారు. ఇక రోజులు గడుస్తున్నాయి. దశరథ మహారాజు తన భార్యలకు ఎప్పుడెప్పుడు ప్రసవం వస్తుందా అని ఎదురు చూస్తూ ఆ రోజుల్ని గడుపుతున్నారు. యజ్ఞం సమాప్తమయ్యి 6 ఋతువులు గడిచాయి. అంటే 12 మాసములు అయినాయి. అయిన తర్వాత చైత్రమాసం నవమి తిథిలో అదితి దేవతగా ఉన్నటువంటి పునర్వసు నక్షత్రంలో 5 గ్రహములు తమ తమ ఉచ్చస్థానములో ఉండంగా గురుడు చంద్రుడు కలిసి కర్కాటక లగ్నంలో ఉన్నప్పుడు కౌసల్యాదేవి శ్రీరామచంద్రుణ్ణి మధ్యాహ్న సమయంలో ప్రసవించింది. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికేతిదౌ నక్షత్రేదితి దైవత్యే స్వచ్ఛ సంస్థేషు 5 గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా విందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సంయుతం విష్ణోరర్థం మహాభాగం పుత్రమైక్ష్వాకు వర్ధనం.
గ్రహములలో శని, కుజుడు, శుక్రుడు, సూర్యుడు, గురుడు వీళ్ళు 5గురు కూడా ఉచ్చస్థానాలలో ఉన్నారట. ఆ సమయంలో కర్కాటక లగ్నంలో శుభ సమయంలో మహాభాగ్యశాలి అయినటువంటి జగన్నాథుడు ఆ సర్వలక్షణ సమేతుడు అయినటువంటి శ్రీరామచంద్రుడు జన్మించారు. ఆ కుమారుడితో కౌసల్యాదేవి ఆనాడు అదితి ఏ విధంగా అయితే వామనుని కని ప్రకాశించిందో ఆ విధంగా ప్రకాశించిందట. ఆ పిల్లవాడు చాలా తేజస్సును కలిగి ఉన్నాడట. ఎలా ఉన్నాడు? ఆ తేజస్సు ఎలా కనపడుతోంది అంటే జగత్తుకే ప్రకాశాన్నిచ్చేటటువంటి సూర్యుని కూడా సూర్యునిలాగా ప్రకాశిస్తున్నాడట. అటువంటి ఆ పిల్లవాడితో ఉన్నటువంటి ఆ కౌసల్యాదేవి కూడా అంత అత్యధికంగా ప్రకాశిస్తోందట. తర్వాత ఆ శ్రీ మహావిష్ణువు యొక్క 4వ భాగమైనటువంటి భరతుడు కైకేయి కుమారుడుగా జన్మించారు. ఈతడేమో పుష్యమి నక్షత్రంలో మీన లగ్నంలో జన్మించారు. అయితే మీన లగ్నంలో జన్మించడం చేత అతనికి ప్రసన్నమైనటువంటి బుద్ధి కలిగిన వాడవుతాడట. ఆ తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులు అనే 2 పిల్లలు సుమిత్రాదేవికి జన్మించారు. ఈ సుమిత్రాపుత్రులిద్దరూ కూడా చాలా వీరత్వం కలిగినటువంటి వారు, సర్వ అస్త్రకుశలురు అయ్యేటట్లుగా ఆ జనన కాలంలోనే ఆ పుట్టంగానే కనపడుతున్నారంట. ఆ విధంగా ఈ 4 కూడా విష్ణువు యొక్క 4 భాగాలు. మరి ఆకాశంలో ప్రోష్టపద అనే ఒక నక్షత్రం ఉంటుందటండి. అది గోవు యొక్క పాదాలలాగా 4 నక్షత్రాలుగా ఉంటాయట. కానీ అది ఒకటే నక్షత్రం. అలాగే వీరు 4 అయినా సరే విష్ణువు యొక్క అంశమే కాబట్టి ఒక్కలాగానే ఉన్నారట. వేదవేద్యుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వేదాలలో చెప్పబడినటువంటి ధర్మాన్ని ఈ లోకంలో ప్రసరింపజేయడానికి, ఆ తర్వాత అధర్మాన్ని అంతమొందించడానికి 4 రూపాలతో అవతరించారు. ఇక చైత్రమాసం, ఈ చైత్రమాసం అంటే చిత్రా నక్షత్రంతో కూడినటువంటిది. పౌర్ణమి నాడు చిత్రా నక్షత్రం ఉంటే ఆ మాసానికి చైత్రమాసము అని పేరు. ఇది చాంద్రమానంలో మొదటి నెల. ఈ మొదటి మాసంలో రాముడు జన్మించారు. అంటే మానవులలో ప్రథముడిగా, మాసాలలో ప్రథమమైనటువంటిది చైత్రమాసం. అలాగే మానవులలో ప్రథమమైన వాడు రాముడు. ఇంకా పునర్వసు నక్షత్రానికి అధిదేవత అదితి. అందువలన దేవతలకి రాక్షసులకి కూడా తండ్రి కశ్యపుడే. అయితే ఈ అదితి అనే ఆమె కశ్యపుని యొక్క భార్య. కశ్యపునికి 2 భార్యలు ఉన్నారండి, దితి, అదితి. అదితికి పుట్టిన పిల్లలేమో దేవతలు, దితికి పుట్టిన పిల్లలేమో రాక్షసులు. ఆ భేదం ఎలా వచ్చింది? ఒక తండ్రిగా పుట్టారు కదా అంటే వారి వారి స్వభావాల చేత ఏర్పడిందట. దితి అంటే ఏమిటి అర్థం? భేదము అని అర్థమట. అదితి అంటే అభేదము అని అర్థమట. ఇప్పుడు ఏమైంది? ఈ భేదం అనేటటువంటిది దితి మనస్తత్వం, అదితి మనస్తత్వం అభేదం. అంతటా భగవంతుడే ఆత్మగా ఉన్నాడు అని విశ్వాన్ని అఖండంగా చూడటం, విభజించకుండా చూడటం అదితి యొక్క లక్షణం. శరీరం ప్రధానమని భావించి, శరీర భేదం చేత అందరూ వేరు అని భావించి ఖండభావంతో చూడటం దితి యొక్క లక్షణం. ఇప్పుడు ఈ అదితి అనేది పునర్వసు నక్షత్రానికి దేవత. అందుచేత శ్రీరామచంద్రమూర్తికి సర్వ సమత్వము ఏర్పడింది, అందరినీ ఒకే విధంగా చూడటం. నవమి తిథిలో జన్మించారు రాముడు. అంటే నవమి తిథిలో పుట్టినందువలన ఏమవుతుందంటే ఎంత అశాంతిగా ఉన్నా సరే
స్వస్థితి కోల్పోకుండా ఉండేటటువంటి వాడు అని సూచింపబడుతోంది. తర్వాత నవమి అంటే 9వ రోజు. ఈ 9 అనే అంకె ఎంతతో గుణించినా మళ్ళీ కలిపితే 9 అవుతుంది. మీరు ప్రయత్నించి చూడండి. 9 అనే అంకె దేనితో వెచ్చవేసిన మళ్ళీ కలిపితే 9 అవుతుంది. అలా ఇది శ్రీరాముని యొక్క స్థితి మారకుండా ఉండేది, నిర్వికార స్థితి, ఏమాత్రం వికారం చెందినటువంటిది. అటువంటి మనసు కలిగిన వాడు నవమి నాడు పుట్టడం చేత. ఇక తర్వాత 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి అని చెప్పారు. శని, కుజ, శుక్రుడు, సూర్యుడు, గురుడు. ఇలా ఉచ్చమైనటువంటి స్థితిలో ఉండడం చేత లోకనాయకుడు అవుతాడు అని శాస్త్రాలలో చెప్పబడి ఉంది. అసలు రాముడు సహజంగానే జగన్నాథుడు. అలాగే అవతారాలలో కూడా నాయకుడే అయ్యాడు. అన్ని అవతారాల కంటే రామావతారం చాలా గొప్పది. సరే, ఈ విధంగా రామచంద్రమూర్తి తన యొక్క తమ్ములు కలిసి అవతరించారు. ఈ రామావతార సమయంలో దేవతలు, గంధర్వులు, అప్సరసలు చాలా సంతోషంతో పూలవానని కురిపించారు. దేవదుందుబులన్నీ మోగాయి. అయోధ్యలో ఉన్న జనమంతా కూడా ఆనందంతో పరవశమైపోయి ఉన్నారట. జాతకర్మ అనే సంస్కారాన్ని ఈ పిల్లలు పుట్టంగానే చేసేశారట. ప్రతి వీధిలో జనులు, నటులు, నర్తకులు, గాయకులు వారి వారి సంతోషానికి తగినట్లుగా వారి వారి ప్రవర్తనలు, ప్రదర్శనలు చేస్తున్నారు. రాజుగారు దశరథ మహారాజు తమ సేవకులకి, తర్వాత సూతులకి, మాఘదులకి, వందులకు ఇవ్వదగినటువంటి పారితోషికాన్నంతటిని కూడా ఇస్తున్నారు. సూతులు అంటే పురాణం చెప్పేవారు, వందులు అంటే స్తోత్రపాఠం చేసేవారు, మాగధులు అంటే రాజవంశస్థుల్ని కీర్తించేవారు. ఇటువంటి వీళ్ళందరినీ కూడా దశరథ మహారాజుకి తనకు కుమారులు పుట్టారు అనే సంతోషంతో సత్కారాలు చేశారు. బ్రాహ్మణులకి ధనాన్ని, గోవుల్ని అర్పించారు. ఇలా 11 రోజులు గడిచాయి. తర్వాత 12వ రోజున నామకరణం చేశారు. వశిష్ఠుల వారు పురోహితులు. చక్రవర్తికి సంతానం కలిగినందుకు చాలా ప్రీతిని పొంది జ్యేష్ఠుడైనటువంటి వాడికేమో రాముడు అని పేరు పెట్టారు. కైకేయి కుమారుడికేమో భరతుడు, సుమిత్ర కుమారులకేమో లక్ష్మణ, శత్రుఘ్నుడు అని పేర్లు పెట్టారు. అవి అర్ధరహితములు కావు అండి, అర్థము లేనివి కావు. వశిష్ఠ మహర్షి త్రికాలజ్ఞుడు, అంటే భూత భవిష్యత్ వర్తమానాలను తెలిసినవాడు కావడం చేత భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే దానిని తెలుసుకుని దానిని బట్టి వాళ్ళకి ఆ పేర్లు పెట్టారు. ఏమిటి భవిష్యత్తులో ఆయన తెలుసుకున్నది అంటే అందరినీ ఆనందింపచేసేవాడు కాబట్టి రమయతి ఇతి రామః, అంటే రాముడు, రామః రాముడు రమింపచేసేవాడు అంటే ఆనందింపచేసేవాడు కాబట్టి అతనికి రామః అని పేరు పెట్టారు. అంతేకాకుండా ఆనందింపచేయటము అంటే తను ఆనందింపచేస్తాడు. యోగులైనటువంటి వారు ఇతనిని గురించి ధ్యానం చేసి వారు ఆనందాన్ని పొందుతూ ఉంటారు కనుక రాముడు. ఇక ఇటువంటి స్వభావం కలిగినటువంటి మహాత్ముడు శ్రీరాముడు. శ్రీరామ, రామ అంటే అర్థం చెప్తున్నారు. ఇంకా రా అంటే అగ్ని బీజము, మా అంటే అమృత బీజం. రా అనే అక్షరాన్ని అలా పలకంగానే పాపాలన్నీ పోతాయట. మా అనంగానే అమృతత్వం సిద్ధిస్తుందట. ఏమండి, అహంకార మమకారాలు పోవడానికి రామనామమే శరణ్యం. వాల్మీకి మహర్షి చేసింది అదే. ఆ రామనామాన్ని ఆయన అన్నాళ్ళు తపస్సు చేయబట్టే మహర్షి అయినారు. వృక్షుడు అనేటటువంటి వేటగాడు, రాజసగుణం తామసగుణం కలిగినటువంటి వాడు రామనామాన్ని అలా చెప్పంగానే
అతనిలో ఉన్నటువంటి రజోగుణం తమో గుణం పోయి సాత్విక గుణం వచ్చింది. అలా ఈ అహంకార మమకారాలు పోతాయి. ఆ పోయిన తర్వాత ఏమవుతుంది? మోక్షం వస్తుందండి. అంటే ముక్తి కావాలనుకుంటే ఈ రామనామాన్ని పట్టుకోవాలి. రామ అనేటటువంటి పేరులో అక్షరాల సంఖ్యను బట్టి, అంటే సంఖ్యాశాస్త్రాన్ని బట్టి రా అనేది 2వ అక్షరం, యా రా. మా అనేది 5, ప ప బ భ మ 5వది. ఇలా అంకెలు వేసి వాటిని తలకిందులుగా రాయడం శాస్త్ర మర్యాద. 2, 5. ఈ 2, 5 పక్కపక్కనే వేసి వాటిని ముందు వెనక్కి వేస్తే అంటే 52 అయింది. అంటే అక్షరాలు ఎన్ని? 52. అక్షర సమూహమంతటి చేత తెలుపబడినవాడు రాముడు. అంటే ఏ శబ్దము అయినా సరే బాహ్యంగా ప్రకృతి వికారమైనటువంటి ఈ శరీరంలో, అంటే ఎప్పుడు ఏదో గుణాలు మారుతూనే ఉంటాయి కదా, వికారాలు కలుగుతూనే ఉంటుంది శరీరానికి. అటువంటి శరీరంలో ఉన్నటువంటి జీవులలో ఉన్న పరమాత్మనే తెలియజేస్తుంది. ఏ శబ్దమైనా జీవులలో ఉన్నటువంటి పరమాత్మనే తెలియజేస్తుంది. కాబట్టి అన్ని శబ్దములు కూడా భగవంతుణ్ణి తెలియజేసేవే. 52 అక్షరాలు. ఈ అక్షరాలతో సంబంధించినటువంటి ఏ శబ్దమైనా రాముణ్ణే అంటే భగవంతుణ్ణే తెలియజేస్తాయి. ఇక రామచంద్రమూర్తి ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. కాబట్టి రాముడికి అన్ని శబ్దములు కూడా నామధేయములే, అన్ని పేర్లే, ఆయనవే అన్ని పేర్లు. అలా అవుతుంది కాబట్టి రామ అనే నామాన్ని పెట్టారు. ఇంకా తను ఒకరిని ఆనందింపచేస్తాడు, తను ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉంటాడు. అంటే ఇది మానవుల లక్షణం, ఇలా ఉండాలి. తర్వాత కైకేయికి భరతుడు అనే వారు పుట్టారు. అదే ఆ పుట్టిన అబ్బాయికి భరతుడు అనే పేరు పెట్టారు. ఆ భరతుడు అనే పేరు ఎందుకు పెట్టారు అంటే దశరథ మహారాజు చనిపోతారు అని, ఆ తర్వాత రామచంద్రమూర్తి వనవాసానికి వెడతారు అని, 14 సంవత్సరాలు రాజ్యాన్ని రాజు కాకుండా రాజుగా పరిపాలించినందువలన అటువంటి భారాన్ని మోయగలిగిన వాడు, అంతటి సమర్థుడు అవటం చేతనే అతనికి భరతుడు అని పేరు పెట్టారు, అవుతాడు అని. అలా తర్వాత లక్ష్మణుడు. ఈయనకు లక్ష్మణుడు అంటే లక్ష్మీ సంపన్నుడు. లక్ష్మీ సంపన్నుడు అంటే లక్ష్మణుడు. ఈయన చక్రవర్తి కుమారుడు అవటం చేత ఐశ్వర్యవంతుడు అవడమే కానీ అతడు భౌతికంగా ఐశ్వర్యాన్ని అనుభవించలేదు. భవిష్యత్తును తెలిసినటువంటి వశిష్ఠ మహర్షి పెట్టిన పేరండి ఇది. ఎందుకు పెట్టారు లక్ష్మణుడు అన్నదానికి చెప్తున్నారు. ఆయనకు ఐశ్వర్యం అంతా ఉన్నా సరే ఆ ఐశ్వర్యాన్ని ఏమాత్రం అనుభవించాల. అతను లక్ష్మీవర్ధనుడే, లక్ష్మీ సంపన్నుడే అని వాల్మీకి మహర్షి వ్యవహారంలోకి తీసుకొచ్చారు దీన్ని. లక్ష్మి అంటే ఏంటి? లోకప్రసిద్ధమైనటువంటి ఐశ్వర్యమా, ధనమా, ధాన్యమా? కాదటండి. శ్రీరామునితో నిత్య సన్నిధి, ఎప్పుడు శ్రీరాముని విడిచిపెట్టకుండా ఉండటం ఏదైతే ఉన్నదో అదే లక్ష్మణుని యొక్క ఐశ్వర్యం. అటువంటి ఐశ్వర్యం లక్ష్మణునికే ఉన్నది. అయినా భౌతికమైనటువంటి ఈ ఐశ్వర్యం ఇప్పుడు ఉండేది, ఒకప్పుడు పోయేది. కానీ భగవత్ సన్నిధానం అనేటటువంటి ఐశ్వర్యం శాశ్వతమైనది. అది ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. అది లక్ష్మణునికి ఉన్నది, ఇప్పుడు ఉంటుంది. కాబట్టి లక్ష్మణునికి ఉంటుంది అని సూచించేటటువంటి లక్ష్మణుడు అనే పేరుని ధరింపజేశారు సుమిత్ర
పుత్రుడికి. ఆ తర్వాత ఆ లక్ష్మణుని సోదరునికి శత్రుఘ్నుడు అనే నామధేయాన్ని పెట్టారు. ఆయనకి ఎందుకు ఆ పేరు పెట్టారు అంటే గొప్ప గొప్ప శత్రువులనైనా సరే జయించినటువంటి రామలక్ష్మణులకు లేని బిరుదు ఈతనికి లభించింది. మధురా నగరానికి రాజైనటువంటి లవణాసురుణ్ణి చంపాడు ఈయన. అందుచేత ఇతడు కూడా శత్రుఘ్నుడే. కానీ అది కాదు చెప్పేది ఇక్కడ. ఏమిటి చెప్తున్నారు? శత్రువులు అంటే ఎవరు? ఇంద్రియాలు. అవి ఎప్పుడూ కూడా మనల్ని వదిలిపెట్టి ఉండవు. ఇంకా ఇవి ఏం చేస్తుంటాయి? విషయాల మీద మనకు ఆకర్షణ కలిగించి మన మనస్సుని పాడు చేస్తూ ఉంటాయి. అటువంటి ఇంద్రియాలను జయించినటువంటి వాడు శత్రుఘ్నుడు. అది ఇతని గొప్పతనం. ఇంకా అంతేకాదండి, ఇంకా గొప్పతనం ఉంది. అదేమిటంటే ఈ ఇంద్రియాలని లౌకిక విషయాల నుండి మరల్చడం కాకుండా భగవంతుణ్ణి కూడా విడిచిపెట్టేసి భగవద్భక్తునికే అంకితమైనటువంటి ఇంద్రియాలు కలిగినవాడు. అంటే భరతుడు రామచంద్రమూర్తి యొక్క భక్తుడు. అతన్ని ప్రేమించాడు శత్రుఘ్నుడు. లోకమంతా రాముడు రాముడు అని ఆదరిస్తుంటే ఆ శత్రుఘ్నుని యొక్క ఇంద్రియాలు మాత్రం రాముని వైపు ప్రసరించకుండా భరతుని యందే స్థిరపడిపోయి ఉన్నాయి. అంటే భగవంతుణ్ణి ప్రేమించడం కంటే భగవద్భక్తుల్ని ప్రేమించడం చాలా గొప్ప విశేషం. అయితే లోకంలో ఉన్నటువంటి ఈ విషయాలన్నింటినీ వదిలేసి భగవంతుడి మీద మన మనస్సు ప్రసరించాలి అంటే ఎంతో కష్టం. మరి భగవంతుని వదిలి భగవద్భక్తులందు మనసు నిలవడం ఇంకా కష్టం. ఎందుకు? భగవంతుడిలో ఎటువంటి లోపము లేదు. అతన్ని విడిచిపెట్టి భగవద్భక్తులను సేవించాలి అంటే చాలా కష్టమైన పని. ఇప్పుడు బాహ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నింటిలో లోటుపాట్లు చాలా కనపడతాయి మనం చూస్తే. కాబట్టి వాటిని విడచటం కొద్దిగా తేలికయ్యాయి. కానీ అది కష్టమే. కానీ ఒకప్పటికి తేలిక. కానీ భగవంతుణ్ణి విడిచిపెట్టడం అనేది చాలా కష్టం. అందుచేత అటువంటి కష్టమైనటువంటి ఆ పనిని, ఆ విషయమునందు తన మనస్సు పోనీయకుండా భగవద్భక్తుడైనటువంటి భరతుని యందే తన మనస్సును నిలిపినటువంటి గొప్ప ఇంద్రియ బలం కలిగిన వాడు కాబట్టి, అంటే ఇంద్రియాలను జయించిన వారు కాబట్టి శత్రుఘ్నుడు అనే పేరు పెట్టారు ఆయనకు. తర్వాత ఇలా ఈ 4 పేర్లు కూడా సార్థకమైనటువంటివి. నామకరణం పూర్తి అయింది. ఆ తర్వాత బ్రాహ్మణులకి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకి, ఇంకా జానపదులైనటువంటి వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. బ్రాహ్మణులందరికీ కూడా రత్న రాసుల్ని సమర్పించారు దశరథ మహారాజు. ఇక ఈ నలుగురిలో దశరథ మహారాజుకి రాముడంటే విశేషమైన ప్రీతి. తర్వాత ఇక అందరూ పెరిగారు, వేదాధ్యయనం చేశారు. లోకహితములైనటువంటి పనులయందే ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉండేవారట ఈ నలుగురు కూడా. జ్ఞాన సంపద కలిగినటువంటి వారు, ఉత్తమ గుణాలు కలిగినటువంటి వారు. వారిలో రాముడు మహా తేజస్శాలి. ఆ ఆకాశంలో నక్షత్రాలన్నింటిలో కూడా చంద్రుడు ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటాడో అలా అత్యధికమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉండేవాడు రాముడు. ఇంకా వీరు అన్ని విద్యలు చక్కగా నేర్చుకున్నారు. ఏనుగుల మీద, గుర్రాల మీద స్వారీ చేయటం, రథాలలో ప్రయాణం చేయటం చక్కగా నేర్చుకున్నాడు రాముడు. ఇంకా ధనుర్వేదాన్నంతటినీ కూడా చాలా నేర్చుకున్నారు బాగా. ఇక తండ్రి మాటని వినటంలో ఎక్కువ ఆసక్తి కలిగిన వాడు రాముడు. ఏమండి, రాముడు పుట్టడం అయిపోయింది, పెరగటం కూడా అయిపోతుంది. ఈ 18వ సర్గలోనే ఇక రాముణ్ణి గురించినటువంటి బాల్యలీలలు ఎక్కడా చెప్పలా. రాముడు పుట్టాడు, పెరిగాడు అంతే. ఇక ఈ నలుగురిలో లక్ష్మణస్వామి బాల్యం నుండి కూడా ఆ రాముని యందే ఎంతో ప్రీతి కలిగిన వాడే ఉండేవారు.
ఎప్పుడూ కూడా రాముణ్ణి విడిచిపెట్టి ఉండేవాడు కాదు. రాముడికి తన శరీరం కూడా లెక్క చేయకుండా సేవలు చేసేవారు, ఆయనకు ప్రియం కలిగేలాగా. అలా తన శరీరాన్ని ఉపేక్షించైనా సరే రాముడికి సేవ చేయడమే లక్ష్మణుడికి ఇష్టమైనటువంటిది. అలా ఎలా ఉంటారు రామలక్ష్మణులు అంటే, లక్ష్మణుడట రాముని యొక్క శరీరానికి బహిప్రాణంలాగా ఉండేవాడట. బాల్యంలో కూడా తొట్టెలో పండేస్తే ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదట, ఇద్దరిని ఒక పక్కనే పండేబెట్టేవారట, లేకపోతే ఏడ్చేవారట. అలా లక్ష్మణుడితో కూడి ఉంటేనే రాముడికి ఆనందం, లక్ష్మణుడితో కలిస్తేనే ఆయన నిద్ర. ఎంత రుచికరమైన ఇష్టమైన పదార్థం పెట్టినా ముందు లక్ష్మణుడు లేకపోతే ఆయన భుజించేవాడు కాదట. నచతేన వినానిద్రాం లభతే పురుషోత్తమః మృష్టమన్నముపానీతమస్నాతి నచతం వినా. పురుషోత్తముడైనటువంటి రాముడు లక్ష్మణుడు లేకపోతే నిద్రించేవాడు కాదట. ఇలా లక్ష్మణుని మీద రామునికి ఎంత ప్రీతి ఉండేదో రాముని మీద లక్ష్మణునికి అంత ప్రీతి ఉండేది. లక్ష్మణుని మీద అంతకంటే అధికమైన ప్రీతి ఉండేదట రాముడికి. ఇలా ఉండడానికి కారణం తర్వాత కాండాలలో చెప్తారు. సరే, మారీచుడు రావణునితో చెప్తున్నాడు ఏమని, రామస్య దక్షిణో బాహు నిత్యం ప్రాణో బహిశ్చిరః అని. లక్ష్మణుడు రామునికి దక్షిణ బాహు, బయట తిరిగాడే ప్రాణము అని చెప్పాడట. ఇది జరగబోయే దాంట్లో వస్తుంది. అంటే శరీరము కానివ్వండి, ప్రాణం కానివ్వండి, ఇవి రెండు స్వతంత్రములు కావండి. శరీరానికి స్వాతంత్ర్యం లేదు, ప్రాణానికి కూడా స్వాతంత్ర్యం లేదు. తనంత తనుగా ఏది వర్తించలేవండి, లోపల ఆత్మ ఉంటేనే. అందుచేత ఆత్మకే ప్రీతిని కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. లక్ష్మణుడు కూడా అలాగే రామునికే ప్రీతిని కలిగిస్తూ ఉండేవాడు. లక్ష్మణుడు ప్రాణం రాముడికి. మరి ప్రాణమైతే ప్రాణం లేనివాడు నిద్రపోవటం ఏమిటి అంటే, రాముడు లక్ష్మణుడు లేకపోతే నిద్రించేవాడు కాదట. కుడి చేయలేకపోతే భోజనం చేయడం కుదరదు. అలాగే లక్ష్మణుడు లేకపోతే రాముడు భుజించేవాడు కాదట. ఆ విధంగా లక్ష్మణుడికి రాముడికి ఉన్నటువంటి ఆ సంబంధం ఎలా ఉండేది అంటే, పరమాత్మకి జీవుడికి ఉన్నటువంటి సంబంధంలాగా ఉంటుంది. భగవంతుడు నిద్రపోడండి, ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంటాడు. జీవునితో చేరి ఉండునప్పుడు సుషుప్తి అనే అవస్థ అనుభవిస్తాడు. ఆ జీవుడు పరమాత్మతో చేరి ఉండడం ఏదైతే ఉన్నదో అది సుషుప్తి. భగవద్గీతలో చెప్పుకున్నాం. స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, జాగృత అవస్థ, 3 అవస్థలు ఉంటాయి. జాగృత అవస్థ అంటే మేలుకొని ఉండటం, స్వప్నావస్థ అంటే స్వప్నం అంటే అన్ని ఇంద్రియాలు కూడా నిద్రపోతాయి, మనస్సు మాత్రం నిద్రపోదు, అది స్వప్నావస్థ. సుషుప్తి అవస్థ అంటే మనస్సు కూడా పనిచేయదిహ. ఈ జీవుడు లోపల ఉన్నటువంటి పరమాత్మతో కలిసి ఉంటాడు, అది సుషుప్తి అవస్థ. అదే మంచి నిద్ర అంటాం మనం. హాయిగా నిద్రపోయామండి, ఏమీ తెలియదు అంటే ఏమిటి అర్థం? లోపల భగవంతుడు వేంచేసి ఉన్నాడు, ఆ భగవంతునితో కలిసి ఉన్నది ఈ ఆత్మ. అందుచేత అంత ఆనందాన్ని అనుభవించింది. అలా సుషుప్తితో చేరి ఉండడం ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ ఆ విధంగా జీవుడితో చేరి ఉంటాడు. ఈ జీవుడు పరమాత్మతో చేరి ఉండడం ఏదైతే ఉన్నదో అది సుషుప్తి. అలా ఈ శ్లోకంలో పురుషోత్తముడు అని రాముణ్ణి గురించి చెప్పారు. నచతేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః అని. పురుషోత్తముడు అంటే ఎవరు? భగవంతుడు. భగవంతునితో జీవుడు కూడి ఉండటమే సుషుప్తి, గాఢ నిద్ర అని ఉపనిషత్తు చెప్తోంది. అంటే భగవంతుడు ఏమి తినడు,
అంటే భోక్త కాడు, భుజించేవాడెవరు? జీవుడే. కాబట్టి లక్ష్మణుడు లేని రాముడు భుజింపడు అని చెప్పారు. ఎంత అర్థం చెప్తున్నారు చూడండి. అంతరార్థంలో రాముడు లక్ష్మణుడు లేకుండా భుజించడు అన్న ఒకటే కనపడుతోంది పైకి. కానీ లోపల అర్థం ఎందుకు భుజించడు రాముడు లక్ష్మణుడు లేకుండా? దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటి? ఆ రాముడు ఎవరు? సాక్షాత్తు పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడైనటువంటి వాడు భుజించేది ఎవరు? ఆయన కాదు, భోక్త కాడు ఆయన. ఎవరు భోక్త? ఆత్మ. అంటే అనుభవించేది ఆత్మయే. కనుక అటువంటి ఆ ఆత్మ ఎవరు ఇక్కడ? లక్ష్మణస్వామి. ఇప్పుడు లక్ష్మణుడు లేకపోతే రాముడు భుజింపడు. ఈ మాటల చేత రామ లక్ష్మణులకి ఉన్నటువంటి సంబంధం ఎట్లాంటిదో మనకి తెలుస్తోంది. లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు అని వాల్మీకి మహర్షి చెప్పారు. దీని చేత భగవంతుణ్ణి విడిచిపెట్టి ఉండనివాడు అని చెప్పబడుతుంది. సంపద అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం. బాహ్యమైన సంపద ఇప్పుడు ఉంటుంది, రేపు పోతుంది. కానీ భగవంతునితో చేరి ఉండటం అనే సంపద ఏదైతే ఉన్నదో అది శాశ్వతమైనది. కాబట్టి అది నిత్య సంబంధం భగవంతుడితో. లక్ష్మి అంటే అదే. జీవుడికి పరమాత్మకి ఉన్నటువంటి సంబంధం ఎట్లాంటిది అంటే ఉదాహరణ చెప్తున్నారు. సూర్యునికి ప్రభకి ఆ రెండు ఎలాగైతే విడిచిపెట్టి ఉండవో అలాగే పుష్పానికి పరిమళానికి ఉన్న సంబంధం. పుష్పాన్ని విడిచి పరిమళం ఉండదు, పరిమళం వచ్చింది అంటే పుష్పం అక్కడ ఉన్నది అన్నట్లు. అలాగే ఈ రాముడిలో అంటే ఈ లక్ష్మీ సంపద ఏది అంటే భగవంతుణ్ణి విడిచి ఉండనటువంటిది. అందుచేత ఇక్కడ బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధ లక్ష్మణ లక్ష్మీవర్ధన రామస్య లోకరామస్య భ్రాతు జ్యేష్ఠస్య నిత్యసహ అని వాల్మీకి మహర్షి అంటున్నారు. ఇక్కడ లక్ష్మణునికి రామునికి ఉన్నటువంటి సంబంధం ఎప్పుడూ ఏకరూపంగా ఉండునదే అని చెప్పారు. అంటే పరిమళం పుష్పానికే గొప్పతనాన్ని కలిగిస్తుంది. అలాగే ప్రభ సూర్యునికే అతిశయాన్ని కలిగిస్తుంది. లక్ష్మణస్వామి తన శరీరానికి సుఖం కలిగించుకోవటం కంటే కూడా రామునికే ప్రియాన్ని కలిగించడంలో శ్రద్ధ కలిగిన వాడే ఉంటారు. ఇది జీవునికి పరమాత్మతో ఉన్నటువంటి సహజమైన సంబంధం. సహజమైన సంబంధం అండి, తెచ్చిపెట్టుకున్నది కాదు. ఆత్మకి పరమాత్మకి ఉన్నటువంటి సంబంధం ఇది సహజమైనది. కానీ ఈ ప్రకృతి యొక్క ఈ ప్రకృతి మనకు అంటి ఉండటం చేత ఈ ఆత్మకు ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే ఆ సంబంధాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. అలా ఈ జీవుడికి శరీరం కంటే కూడా భగవంతుడే ప్రీతిపాత్రుడై ఉండాలి అని చెప్తున్నారు. శరీరం కంటే భగవానునికే తాను ప్రీతిని కలిగించేవాడుగా ఉండాలి. ఇలా ఉంటే జీవుడు తన స్వరూపాన్ని తాను తెలుసుకున్నవాడవటం చేత ఐశ్వర్యవంతుడు అనబడతాడు. ఇది ఐశ్వర్యం. ఇప్పుడు లక్ష్మణస్వామి తన స్వరూపాన్ని తెలుసుకుని ప్రవర్తిస్తున్నాడు. అంటే ఆత్మస్వరూపం ఏమిటి అనేదాన్ని తెలుసుకుని ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి లక్ష్మణో లక్ష్మి సంపన్న అని వాల్మీకి మహర్షి చెప్పారు. లక్ష్మణో లక్ష్మి సంపన్న అని వాల్మీకి మహర్షి ఎందుకన్నారు? లక్ష్మీ సంపద కలిగిన వాడు అని లక్ష్మణుడికే ఇచ్చారండి ఆ మాట అక్కడ ప్రయోగం చేశారు ఆ పదాన్ని. అందులో ఉన్న అంతరార్థం ఇది. ఆయన సంపద ఏమిటి అంటే భగవంతునికే ఆయనకు ప్రియం కలిగే విధంగా ఈయన ప్రవర్తించడం. తన శరీరాన్ని కాకుండా భగవంతునికే ఇచ్చగలిగేలాగా తన శరీరాన్ని గురించి ఆలోచనే లేదు. అటువంటి ఐశ్వర్యం కలిగిన వారు కాబట్టే లక్ష్మణో లక్ష్మి సంపన్న అని చెప్పారు. రామలక్ష్మణులు ఇద్దరూ వయసు వచ్చిన తర్వాత గుర్రాన్నెక్కి వేటకు వెళ్ళేవారు.
వెళితే రాముణ్ణి వదలకుండా లక్ష్మణస్వామి అనుసరించి వెళ్ళేవారు కదా, ఎప్పుడు విడిచిపెట్టి ఉండడు కదా. అలాగే తను కూడా వెళ్ళేవాడు వేటకి. అతనికి రామచంద్రమూర్తికి ఎటువంటి ఆపద కలగకుండా ఉండాలి అని తన ధనస్సుని చేత్తో పట్టుకుని కాపాడుకుంటూ అనుసరించేవాడట. రామచంద్రమూర్తికి ఏ విధమైన అబద్ధం కలగకూడదు అని. ఇప్పుడు దీంట్లో అంతరార్థాన్ని చెప్తున్నారండి. ఎందుకు ధనస్సు పట్టుకుని వెళ్తున్నాడు ఈయన? ధనస్సు పట్టుకోవడం అని చెప్పటంలో ఉన్న అంతరార్థం ఏమిటి? బాహ్యంగా లక్ష్మణుడు ధనస్సుని ధరించి రాముణ్ణి కాపాడుతున్నాడు అని అర్థం వస్తుంది. కానీ లోపల అర్థంలో జీవుడంటే ఎవరు అనే దానికి చెప్తున్నారు ఇక్కడ. ప్రణవో ధనుః అని ఉపనిషత్తు చెప్తోంది. అంటే ఏంటి? ప్రణవము అనేటటువంటిది విల్లు. ప్రణవము అనేటటువంటి విల్లును ధరించి ఎప్పుడూ కూడా భగవంతునితో తనకున్నటువంటి సంబంధాన్ని చెడకుండా కాపాడుకుంటూ ఉండేవాడు. అంటే ప్రణవము అంటే ఏంటి? ప్రణవము అనే విల్లు అని చెప్పారు. విల్లు అంటే ప్రణవము అని. ఈ ప్రణవంలో ఉన్న అర్థం ఏంటి? అకారము, ఉకారము, మకారము. అకారము రాముడు, మకారము లక్ష్మణుడు. వీళ్ళిద్దరికీ విడదీయరానటువంటి సంబంధం ఉకారం చెప్తుంది. ఆ సంబంధాన్ని గుర్తుపెట్టుకుని ఎప్పుడూ కూడా, అంటే సర్వకాల, సర్వదేశ, సర్వ అవస్థల యందు, అబ్బా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. సర్వకాల, అన్ని కాలాలలో, ఎక్కడున్నా, ఏ దేశంలో ఎక్కడున్నా, సర్వదేశంలో, ఇంకా సర్వ అవస్థలలో, ఏ అవస్థలో ఉన్నా సరే అనువర్తించి సేవించడం ఏదైతే ఉన్నదో అది జీవుడి యొక్క ఐశ్వర్యం. అలా రామలక్ష్మణుల యొక్క సంబంధాన్ని ముందుగా వర్ణన చేసి, ఆ తర్వాత భరత శత్రుఘ్నులు కూడా అటువంటి సంబంధాన్నే, అటువంటి ప్రేమనే కలిగి ఉండేవారు అని చెప్తూ, భరతస్యాపి శత్రుఘ్నః లక్ష్మణ వరజోహి సహ అన్నాడు వాల్మీకి మహర్షి. భరతునికి శత్రుఘ్నుడు కూడా అంతటి ప్రీతిపాత్రుడై ఉన్నారు అని. లక్ష్మణుని తమ్ముడు కదా, అందుకని అతడు అన్నారు ఇక్కడ. లక్ష్మణునికి రామునితో ఎటువంటి సంబంధం ఉందో అతని తమ్ముడైనటువంటి శత్రుఘ్నునకు భరతునితో అటువంటి సంబంధమే ఉంది అని చెప్పారు. అంటే భగవంతునితో ఎటువంటి సంబంధం ఉందో అటువంటి సంబంధం భాగవతులతో కూడా ఉన్నది అని తెలపటానికి శత్రుఘ్నుడు భరతుని ప్రేమించి అనువర్తించి సేవించడాన్ని చెప్పారు. ఇలా వేదములో చెప్పబడినటువంటి రహస్యాలను వివరించడం ఏదైతే ఉన్నదో అదే రామాయణం యొక్క ప్రయోజనం. జీవుని స్వరూపం, భగవంతుని స్వరూపం, వారిద్దరకు ఉన్నటువంటి విడదీయలేని సంబంధం, ఇంకా జీవులకి భగవద్భక్తులకి ఉన్న సంబంధం, ఈ నలుగురు అన్నదమ్ములలో మనకు అభివ్యక్తమవుతోంది. ఇహ దశరథ మహారాజు తన నలుగురు కుమారులతో, దేవతలతో బ్రహ్మగారు ఎలాగైతే సంతుష్టిగా మెలుగుతూ ఉంటారో అలా పరమ ప్రీతితో కలిసి ఉంటున్నారు. వారందరూ జ్ఞాన సంపన్నులై ఉత్తమ గుణాల్ని ప్రోధి చేసుకున్నటువంటి వారై చేయవలసిన పనులు గనక చేయకపోతే సిగ్గుపడుతూ జ్ఞానము చేత కీర్తిని పొందిన వారలై, ఇంకా లౌకిక ప్రజ్ఞావిశేషము కలిగిన వారై, వచ్చేటటువంటి ఆ భవిష్యత్తులో ఏదైతే వస్తుందో దాన్ని ముందుగానే తెలుసుకున్నటువంటి వారే తండ్రిని అనుసరిస్తూ ఉండేటటువంటి గొప్ప గుణం కలిగినటువంటి వారు ఈ నలుగురు కుమారులు కూడా. ఇటువంటి కుమారులను కన్న తండ్రికి ఏ తండ్రికి ఆనందం లేకుండా ఉంటుందండి? దశరథ మహారాజు ఆ నలుగురిని చూసుకుని పరమానందం పొందుతున్నారు. ఇక ఎంత చదువు చదివారంటే వీరు వేదాలకు సంబంధించినటువంటి స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నింటినీ కూడా అధ్యయనం చేశారు. ఇంకా అంతేకాకుండా ధనుర్వేదంలో ఆరితేరిన వారైపోయారు. తండ్రి మాట విని పరిపాలించడంలో శ్రద్ధ కలిగిన వారయ్యారు. ఇట్లా వీరంతా కూడా
విద్యాభ్యాసాన్ని సమాప్తం చేసుకున్నారు. వివాహానికి యుక్తమైనటువంటి వయస్సు వచ్చింది అని దశరథ మహారాజుకి వివాహం చెయ్యాలి అని, తన కుమారులకు వివాహం చెయ్యాలి అని బంధువులతో ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో వచ్చారండి విశ్వామిత్రుల వారు. ఎందుకు వచ్చారు? వివాహం చేయడానికి వచ్చాడా అన్నట్లుగా వచ్చారట. వివాహ విషయం మాట్లాడుకుంటున్నారు కదా, ఆ సమయంలో వచ్చారు విశ్వామిత్రుల వారు. తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మనః అభ్యాసగచ్చన్ మహాతేజాః విశ్వామిత్రో మహాముని. చమత్కారంగా చెప్తున్నారండి ఇక్కడ. జరగబోయే కథని సూచిస్తూ చమత్కారంగా విశ్వామిత్రుని పాత్ర ప్రవేశిస్తోంది ఇక్కడ. మహాత్ముడైనటువంటి దశరథ మహారాజు మంత్రులతో కలిసి కుమారుల వివాహాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ మహా తేజస్శాలి అయినటువంటి విశ్వామిత్ర మహాముని వచ్చారు. అతడు రాజుగారి దర్శనం చేసుకోవాలి అని చెప్పి బయటనే నిలబడి ద్వారపాలకులతో, ఇదిగో గాధి కుమారుడైనటువంటి కౌశికుడు వచ్చి ద్వారం దగ్గర ఉన్నాడు అని తొందరగా వెళ్ళి మహారాజుతో చెప్పండి అని చెప్పారు. గబగబా ఆ విశ్వామిత్రుడు వచ్చారు అని ఈ ద్వారపాలకులు రాజుగారి దగ్గరకు పరుగులెత్తిపోయి చెప్పారు. సరే, దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షి వచ్చారు కదా అని గబగబా వశిష్ఠుల వారితో కలిసి స్వాగతం చెప్పడానికి ఎదురు వెళ్ళారు. తీవ్రమైనటువంటి నియమాలు కలిగిన వాడు, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నవాడు అయినటువంటి ఆ విశ్వామిత్రుడిని చూసి చాలా ఆనందాన్ని పొందారు దశరథ మహారాజు. అతనికి పూజార్థం అనేకమైనటువంటి శాస్త్రోక్తంగా ఆరాధనలు ఎలాగైతే చేయాలో ఆ విధంగా ఆరాధనలు చేశారు. ఆ తర్వాత విశ్వామిత్రుల వారు ఆ పూజని స్వీకరించి మహారాజుని ప్రశ్న వేస్తున్నారు. ఏమయ్యా, కుశలమా? మీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, మీ కోశాగారం, మీ బంధువులు, మిత్రులు అందరూ కుశలంగా ఉన్నారా అని ప్రశ్న వేశారు. ఇంకా ఈ శత్రువులైనటువంటి వారిని జయించి వాళ్లను సామంతులుగా చేసుకుని నీ వశంలో ఉండేటట్లుగా చేసుకున్నావా? తర్వాత దైవములైనటువంటి యజ్ఞాది కార్యక్రమాలని, తర్వాత మానుషములైనటువంటి అతిథి సత్కారాలని నియమం తప్పకుండా ఆచరిస్తున్నావా అని మహారాజుని కుశల ప్రశ్న చేశారు. ఆ తర్వాత వశిష్ఠుల వారిని కూడా కుశలం అడిగారు. అక్కడ ఉన్నటువంటి ఋషులందరినీ కూడా అసలు కుశలాన్ని అడిగారు. అందరూ కూడా చాలా సంతృప్తిని పొందారు. సరే, అందరూ కలిసి ఆ రాజభవనంలోకి ప్రవేశించారు. ఎవరెవరి అర్హతని బట్టి వారి వారి ఆసనాల మీద కూర్చున్నారు. ఇక మహారాజు గారు ఆ విశ్వామిత్రుడితో మాట్లాడుతున్నారు. ఏమని? ఓ విశ్వామిత్ర మహర్షి, మీ రాక మాకు చాలా విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తోంది. అమృతం లభించినట్లుగా ఉందయ్యా. ఎంత ఆనందం అంటే, వర్షం లేక నీరు లేని చోట వర్షం పడితే ఎంత ఆనందం కలుగుతుందో, అంతేకాకుండా యోగ్యురాలైనటువంటి భార్య యందు ఎంతో కాలానికి సంతానం కలిగినట్లుగా, ఇంకా పోయిన ధనం లభించినట్లుగా అంత ఆనందం కలుగుతుందట. అటువంటి ఆ దశరథ మహారాజు ఆ ఆనందంతో నీకు స్వాగతం పలుకుతున్నాను స్వామి. మీకు నేను ఏ విధంగా మీ కోరిక నెరవేర్చగలను చెప్పండి అని అడిగారు. ఇంకా అంతేకాదు, నా జన్మ సఫలమైంది మీరు మా రాజ్యంలోకి రావడం అనేది. ఇంకా ఇంతకు ముందు మిమ్మల్ని రాజర్షి అని వ్యవహరించేవారు, ఇప్పుడు మీరు బ్రహ్మర్షి అయ్యారు. కాబట్టి మీకు ఎక్కువ గౌరవాన్ని ఇవ్వాలి అని, ఆ గౌరవింపడానికి తగినవారు అని చెప్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశం ఆయన రావటం అనేది. ఇంకా మీ దర్శనం ఎంత గొప్పది అంటే, నేను ఈరోజు పుణ్యక్షేత్రాలలో ఉన్నట్లుగా భావిస్తున్నాను అని అంటున్నారు. విశ్వామిత్రుడు వచ్చినటువంటి ఆ ప్రదేశంలో ఒక పుణ్యక్షేత్రం అయిందట ఆ ప్రదేశం.
అలా దశరథ మహారాజుకి భావన. పుణ్యక్షేత్రంలో ఉన్నట్లుగా అనిపిస్తోందట ఆయనకి. సరే, అలా ఏమైతే నా నుండి పొందదలిచారో, మీరిక్కడకు ఎందుకు వచ్చారో చెప్పండి. మీ పని ఏదైనా సరే నేను నెరవేరుస్తాను అని ప్రశస్తమైనటువంటి ఈ దశరథ మహారాజు ఆ యొక్క వశిష్ఠ మహామునితో ఈ విధంగా చెప్పేటప్పటికీ ఆ విశ్వామిత్రుని యొక్క హృదయం కూడా చాలా పొందిందట. ఇక ఆ విశ్వామిత్ర మహర్షికి ఓడలు గగురు పొడిచాయట దశరథుని యొక్క మాటలకి. అంత చక్కగా మాట్లాడారు దశరథ మహారాజు. ఇక దశరథ మహారాజుతో విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు, ఓ రాజా, నీవు చెప్పినటువంటి ఈ మాటలు నీవు తప్ప ఇంకెవరు చెప్పలేరు, ఇంకొకళ్ళు ఇలా చెప్పలేరు. ఎందుకు అంటే మహోన్నతమైనటువంటి వంశంలో జన్మించావు నువ్వు. ఇంకా అంతేకాకుండా వశిష్ఠుల వంటి మహాబ్రహ్మర్షులైనటువంటి పురోహితులు ఉండబట్టి వారు నిన్ను ఈ విధంగా తీర్చిదిద్దారు. నేను ఏదైతే కోరి వచ్చానో దాన్ని నీకు చెప్తా. నువ్వు ఆడిన మాట తప్పక నెరవేర్చాలి. నేను సిద్ధి కోసం ఒక యజ్ఞాన్ని స్వీకరించాను. ఆ యజ్ఞ దీక్షకి 2 రాక్షసులు కామరూపములు కలిగిన వారే ఆ విఘ్నాన్ని కలిగిస్తున్నారు. నా యజ్ఞం చాలా వరకు అయిపోయింది, కానీ చివరి సమయంలో ఈ మారీచుడు సుబాహుడు అనేటటువంటి 2 రాక్షసులు విఘ్నాన్ని కలిగిస్తున్నారు. వాళ్ళు చాలా గొప్ప వీరులు, నేర్పరితనం కలిగినటువంటి వాళ్ళు మాంసము రక్తాన్ని వర్షించి యజ్ఞవేదికని పాడు చేస్తున్నారు. ఇలా చాలాసార్లు చేస్తున్నారు. వారు ఆ యజ్ఞాన్ని పాడు చేయటం జరుగుతూ ఉండటం చేత నాకు ఉత్సాహం పోయింది. ఆ దేశాన్ని వదిలి వచ్చేసా. అయితే ఈయన వాళ్ళను నిగ్రహించలేరా విశ్వామిత్రుడు అంటే చెప్తున్నారు. దానికి వాళ్ళని నిగ్రహించాలంటే కోపం కావాలి. కోపాన్ని తెచ్చుకోవడం ఇప్పుడు ఆయన తత్వం కాదు, బ్రహ్మర్షి. అందుచేత కోపం తెచ్చుకుని శపించడం ఎందుకు అని ఊరుకున్నారు. ఇప్పుడు వాళ్ళని చంపాలి అంటే నీ కుమారుడు కావాలి. ఎలాంటివాడు నీ కుమారుడు? సత్యపరాక్రముడు, ఇంకా జునపాల జుట్టు కలిగిన వాడట, చాలా అందంగా ఉన్నాడట. జ్యేష్ఠుడైనటువంటి నీ రాముడు ఈ పని చెయ్యగలడు, కాబట్టి నాకు ఇవ్వవలసింది అని చెప్పారు. చెప్తూ ఇంకా చెప్తున్నారండి, ముందే చెప్తున్నారు, నీవు బాలుడు అని శంకించవద్దు. నేను నా తేజస్సు చేత అతన్ని కాపాడుకుంటా. నా యజ్ఞాన్ని పాడు చేసేటటువంటి ఆ రాక్షసుల్ని నశింపచేస్తాడు ఈయన. అంతేకాదు అనేకమైనటువంటి శ్రేయస్సులని నేను కలిగిస్తా రాముడికి. అంటే 3 లోకాల్లో కీర్తిని పొందుతాడు ఈ శ్రేయస్సు వలన అని ఆ విధంగా చెప్పారు విశ్వామిత్ర మహర్షి. అంటే ఏమిటి శ్రేయస్సు? 3 లోకాల్లో ఇంత శ్రేయస్సు కలుగుతుందని ఎలా చెప్తున్నారు అంటే ముందు జరగబోయేది తెలుసు విశ్వామిత్రుడికి కూడా. ఏమిటి? తాటకవధ, యజ్ఞ సంరక్షణ, అహల్య శాప విమోచనం, తర్వాత శివధనుర్భంగం, సీతాపరిణయం, ఇవన్నీ కూడా మహోన్నతములైనటువంటి కార్యాలు. ఇవి నేను చేస్తాను అని సూచించారు ఇక్కడ. బహురూపం శ్రేయ అంటే అనేక విధాలైనటువంటి శ్రేయములు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇదిగో ఈ ఘనతలన్నీ కూడా రాముడికి వస్తాయి, లభిస్తాయి అని సూచన చేస్తూ ఈ మాట చెప్పారు. అలాగే భార్యని కూడా బహురూప అంటారట. అలా ఎలా అంటారు అంటే సంతానాన్ని ఇస్తుందండి అనేక రూపములుగా. భర్త యొక్క రూపాలనే అనేకంగా ఇస్తుంది, అందుకని ఆమెను బహురూప అంటారట. ఆ మారీచ సుబాహులు రాముని దగ్గర నిలవడానికి కూడా సమర్థులు కారు. ఇక రాఘవుని కంటే ఇంకొకళ్ళు చంపడానికి సాహసించగలిగిన వారు లేరు అని ఆ పాపాత్ములు మృత్యువశంలో పడటం నిశ్చయం. కాబట్టి రాముణ్ణి నాతో పంపించు. అయితే నీకు రాముడి యందు మహాప్రీతి ఉన్నది, అది సహజమే. కాబట్టి అటువంటి ప్రేమతో నువ్వు సందేహించొద్దు.
నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా, రాముని చూడగానే రాక్షసులు చనిపోవడం నిశ్చయం. అంటే ఎందుకు చెప్పారు ఆ మాట? ఎందుకంటే రాముడు సాక్షాత్తు పరబ్రహ్మమే, నరరూపంగా అవతరించాడు అని తన దివ్య జ్ఞానం చేత ఎరిగినవాడు అవడం చేత సూచన మాత్రంగా చెప్తున్నారు ఇక్కడ. రామచంద్రమూర్తి మహాత్ముడు అని అతనికి తెలుసు. ఈ విషయాన్ని వశిష్ఠుల వారికి కూడా తెలుసు. ఆ తపోనిష్ఠులైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఋషులందరికీ కూడా తెలుసు రాముడు మహాత్ముడు అని. అహం వేద్వి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజాః ఏ చేమే తపసి స్థితాః. నేను ఎరుంగుదును అని అంటున్నారు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. నేను అనడంలో దశరథుడు రాముణ్ణి తన పుత్రుడిగానే చూస్తున్నాడు తప్ప మహాత్ముడిగా గుర్తించడంలే. కానీ నాకు తెలుసు అని తన గురించి చెప్తున్నారు. ఎందుకు తెలుసు ఈయనకు? ఎలా తెలుసు అంటే, నేను అనేక మంది గురువుల్ని ఉపాసించి జ్ఞానాన్ని సముపార్జించుకున్నా. నువ్వు కేవలం కర్మనిష్ఠుడవే. నేను తపశ్శాలినై జటావల్కాలు ధరించినటువంటి సాత్విక ప్రవృత్తి కలిగిన వాడని. నువ్వు రాజువి అందుచేత నీకు అనురాగం అనేది ఉంటుంది. ప్రజల యందు అనురాగం ఉంటుంది, నీ బిడ్డల యందు అనురాగం ఉంటుంది, నీ రాజ్యం మీద అనురాగం ఉంటుంది. నువ్వు రాజువి. అంతేకాదు కర్మనిష్ఠుడివి. అందుచేత కలుషితమైన మనస్సు అండి, రాగంతో ఉన్నటువంటి మనస్సు కలుషితం. అందుచేత అటువంటి ప్రవృత్తి కలిగిన వాడు నువ్వు. నేను మోక్షం కోసం ఒక ఇష్టిని చేస్తున్నా, నీవు పుత్రకామంతో ఒక ఇష్టిని చేశావు. నాకేమో ధర్మమోక్షములే ప్రధానం, నీకేమో అర్ధకామములే ప్రధానం. అందుచేత నీకు రాముడు గొప్పవాడు, పరాక్రమవంతుడు, మహాత్ముడు, శ్రీమన్నారాయణుడే అనే విషయం నీకు తెలియడంలా. రాముడు అపరిచ్ఛిన్నమైనటువంటి మహిమ కలవాడు అని నాకు తెలుస్తోంది. శృతి చెప్తోంది వేదాహమేతం పురుషం మహాంతం అని. అంటే పరబ్రహ్మమే శ్రీరాముడు. ఆ మంత్రాన్నే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారండి లౌకికంగా. వేద వేద్మి అహం మహాంతం పురుషం మహాత్మానం రామం. ఆ మంత్రంలో ఉన్నటువంటి పదాలే అటు ఇటు మార్చి శృతి ప్రతిపాద్యమైనటువంటి పరతత్వమే రాముడు అని నాకు తెలుస్తూ అని చెప్తున్నారు ఇక్కడ. మహాత్ముడైన రాముడు అంటే పరాత్పరుడు అని. అటువంటి పరాత్పరుడు మన కోసం సులభంగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అది చెప్తున్నారు ఇక్కడ విశ్వామిత్రుల వారు దశరథ మహారాజుకి. ఇక ఆ విధంగా ఎటువంటి వాడు రాముడు అని ఇంకా చెప్తున్నారండి. సత్యపరాక్రముడు అంటున్నారు. అంటే అతని పరాక్రమం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. ఎప్పుడు అంటే వయసును బట్టి అధికమయ్యేది కాదు. తగ్గి ఉండడం వలన తగ్గిన పరాక్రమం కలిగిన వాడు కాదు. అంటే అతడు పరాక్రమము చేత శత్రువుల్ని జయిస్తాడే తప్ప వెనకకి తగ్గటం అనేదే ఉండదు. అంటే సత్యపరాక్రమము అంటే వెనకకు తగ్గకుండా ఉండడం శత్రువుల నుండి. అంటే పరలోకాల్ని కూడా స్వాధీనం చేసుకునేటంతటి పరాక్రమం కలిగిన వాడు. అందుచేతే నరుడిగా ఉండి కూడా జటాయువుకి చెప్పారు గచ్చలోకాన్ అనుత్తమాన్ అని, మోక్షాన్ని ఇచ్చాడు. ఎలా వచ్చిందండి అంటే ఆ పరాక్రమము ఎటువంటిది? సత్య పరాక్రమం. అంతేకాదు అతను ధర్మ నియతి. ఆ రెండిటి వలన ఇక్కడ జటాయువుకి కూడా మోక్షాన్ని ప్రసాదించగలిగాడు. అయితే ఇదంతా దశరథ మహారాజుకు తెలియదు. ఎప్పుడు జటాయువుకు మోక్షం వచ్చింది అని తర్వాత ఎప్పుడో కదా. ఇప్పుడు దశరథ మహారాజుకి ఇదంతా తెలియదు. నా మాట మీద నీకు విశ్వాసం లేకపోతే
నీవు నీ కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారిని అడుగు. ఆయన నాకు విరోధి మొదట్లో. అతడు ఎటువంటి వాడంటే ఒకరికి ఏ మాట అయితే చెప్తాడో అదే మాటను ఆయన ఆచరిస్తాడు. ఒకరికి ఉపదేశించున్నట్లుగానే ఆచరించేటటువంటి వాడు. అతని మాటల చేతనే నేను బ్రహ్మర్షిని అయినా. అటువంటి వశిష్ఠుల వారు కూడా రాముణ్ణి మహాత్ముడిగా తెలుసుకున్నటువంటి వాడు. అతడే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ తపస్యాలురందరూ కూడా అందరూ కూడా పక్షపాతం లేని వాళ్లే. కాబట్టి ఈ రాముడు నా యజ్ఞానికి విఘ్నకరులైనటువంటి ఆ రాక్షసుని చంపి నా యజ్ఞాన్ని సమాప్తం చేయించగలిగిన వాడు కాబట్టి నీ కుమారుణ్ణి నాతో పంపవలసింది. నీవు ధర్మాన్ని ఆర్జించాలి అంటే, కీర్తిని పొందాలి అంటే నీ కుమారుణ్ణి నాకు ఇవ్వటమే తగినటువంటి పని అని 3-4 శ్లోకాల్లో చెప్తారండి. రామం మే దాతుమర్హసి అని చెప్తున్నాడు. మంత్రులు, వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళతో, పురోహితులతో కూడా ఆలోచన చేసి అందరూ అంగీకరిస్తేనే నువ్వు నీ రాముణ్ణి నాకు ఇవ్వు, నువ్వందరినీ అడిగి చూడు, అందరి అనుజ్ఞ అయిన తర్వాత నీ కుమారుణ్ణి నాకు ఇవ్వు. నీకు కుమారుడు ఇష్టుడే, నీ మనస్సు వాడిని వదలటానికి ఇష్టపడదు, నాకు తెలుసు ఆ సంగతి. కానీ నీ మనస్సును నిగ్రహించుకో, ఆలస్యం చేయకుండా నాకు రాముణ్ణిచ్చేయి. నా యజ్ఞం ఇంకా 10 రోజులున్నది. ఈ 10 రాత్రులలో నీ కుమారుడు నా దగ్గర ఉండేటట్లుగా ఇవ్వు. యజ్ఞానికి కాలం మించిపోతోంది కాబట్టి నీవు వెంటనే నీ కుమారుణ్ణి ఇవ్వటం నీకు శ్రేయస్కరం అని చెప్పి, నువ్వు ఇలా అడుగుతున్నానని శోకించద్దు అని ధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు ధర్మ అర్ధసహితంగా పలికినటువంటి ఈ మాటలు దశరథుడు విన్నారు. చాలా ఏడుపు వచ్చేసింది ఆయనకి, భయం కలిగింది. ఆ భయంతో ఇంకా దుఃఖాన్ని పొందుతున్నాడు. మునివచనాలు అతని మనస్సుని, హృదయాన్ని కూడా చీల్చేస్తున్నాయి. అతని మనస్సు చలించిపోయింది. ఒక్కసారి ఆసనంలో కూర్చున్నటువంటి వాడు పక్కకి ఒరిగిపోయాడు. అంతటి బాధ కలిగింది దశరథ మహారాజుకి. ఇలా దశరథ మహారాజు విశ్వామిత్రుడు చెప్పినటువంటి మాటలు విని ఒక ముహూర్త కాలం అలా తెలివి తప్పిపోయారు. తర్వాత తెలివి తెచ్చుకుని, ఊన షోడశ వర్షోమే రామో రాజీవలోచన నయుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహరాక్షసై. నా రాముడికి నిండా 16 సంవత్సరాలు కూడా లేవు. తామర పువ్వులను పోలినటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు. అటువంటి వాడికి రాక్షసులతో యుద్ధం చేయగల యోగ్యత ఉన్నది అని నేను అనుకోవడంలా అని అన్నారు. ఈ శ్లోకంలో దశరథ మహారాజు రాముని మీద గల ప్రేమతో తనకి ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ నా రాముడు నీకు పనికిరాడు అని విశ్వామిత్రుడు చెప్పాలి అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. మే రామః అంటే నా రాముడు ఎప్పుడు కూడా నన్ను వదిలి దూరంగా ఉండడం అతనికి తెలియదు, అందుచేత నన్ను వదిలి ఉండలేడు. అంతేకాకుండా నిండా 16 సంవత్సరాలు లేవు. చివరికి 16 సంవత్సరముల వయస్సుకే యుద్ధం చేయగలవాడు అవుతాడేమో, కానీ ఇప్పుడు అతనికి 12 ఏళ్లే. ఈ వయస్సులో అతడు యుద్ధం చేయడం ఏమిటి? అసలు రాక్షసులతో యుద్ధమా? అసలు సాధ్యమేనా అది? 60,000 సంవత్సరాలు సంతానం లేక యజ్ఞాన్ని చేసి రాముణ్ణి కుమారుడిగా పొందాను నేను. అటువంటి నేను నా రాముణ్ణి ఎలా వదలగలుగుతాననుకున్నారు? అతడు సహజంగానే చూచిన వారికి ఆనందాన్ని కలిగిస్తాడు. నేను ఎంత ఆనందాన్ని పొందుతున్నానో అసలు చెప్పలేను. అతడు ఆడుకునే వయస్సులో యుద్ధం చేయడానికి తగిన వాడవుతాడా అసలు? ఒకవేళ నేను సాహసించి పంపించానే అనుకోండి, అతని వలన మీకే ఉపయోగము ఉండదు. ఎందుకు అంటే అతని నేత్రాలు తామర పువ్వుల్లాంటివి. రాజీవలోచన, రామో రాజీవలోచన. ఎందుకు తామర పువ్వుల్లాగా అని చెప్తున్నారు అంటే అందంలోనే కాదండి, స్వభావంలో కూడా. ఏమిటి తామరల యొక్క స్వభావం? సూర్యుడు అస్తమించంగానే ముడిచిపోతాయి, మళ్ళీ సూర్యుడు ఉదయించంగానే వికసిస్తాయి. మా రాముడు కూడా అంతే. సూర్యుడు అస్తమిస్తే చాలు నిద్ర వచ్చేస్తుంది వాడికి, మళ్ళీ సూర్యుడు ఉదయిస్తే కానీ తెరవబడవు. అటువంటి రాముడు
మీ యజ్ఞాలని విఘ్నం చేసేటటువంటి ఆ రాక్షసుల్ని ఎలా సంహరిస్తారు? అందులో రాక్షసులంటే నిశాచరులు. రాత్రిపూటనే వాళ్లకు ఎక్కువ బలం ఉంటుంది, వాళ్ళు రాత్రిపూటే వస్తారు. అటువంటి సమయంలో నా రాముడు నిద్రపోతుంటాడు. అందువలన అతని వలన మీకే ఉపయోగం ఉండదు. అందుచేత ఇతడు యుద్ధానికి తగినవాడు కాదు అని అంటున్నారు. నీకు అవసరమైతే ఒక అక్షౌణి సైన్యంతో నేను వచ్చి ఆ రాక్షసులతో యుద్ధం చేస్తా. మా సైనికులు శూరులు చాలా గొప్పవారు, పరాక్రమశాలురు. అందుచేత రాముణ్ణి తీసుకుని వెళ్ళడం నీకు తగదు. నరామం నేతుమర్హసి. నేను రాముణ్ణి తీసుకుని వెళ్ళడం తగదు అని ప్రతిమాలుతున్నట్లుగా చెప్పడం ఆరంభం చేశారు దశరథ మహారాజు. నా ప్రాణాలు ఉన్నంత వరకు నేను యుద్ధభూమిలో నిలిచి విల్లు పట్టి రాక్షసులతో యుద్ధం చేస్తా. నీ యజ్ఞదీక్ష సురక్షితంగా నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది. కాబట్టి రాముడిని నీతో తీసుకువెళ్ళడం తగదు. రాముడు బాలుడు, అస్త్ర విద్య పూర్తిగా తెలియనివాడు. ఇంకా అంతేకాదు, తన బలం ఎంతో, ఎదురువారి బలం ఎంతో గ్రహింపగలిగినటువంటి శక్తి లేదు. ఇంకా అస్త్రబలం కూడా పూర్తిగా స్వాధీనం కాల అతనికి. యుద్ధ రహస్యాలు పూర్తిగా తెలియవు. ఇంకా రాక్షసులు ఎటువంటి వారు? మాయతో యుద్ధం చేస్తారు. అటువంటి మాయలని తెలుసుకోదగినటువంటి నేర్పు రాముడికి లేదు. అంతేకాదయ్యా ఓ మహర్షి, నేను రెప్పపాటు కాలం కూడా, అంటే రెప్ప వేసి తీసేయడంత కాలం కూడా రాముడిని విడిచి బతకలేను. అందుచేత రాముడిని నీతో తీసుకుని పోవటం సబబు కాదు. నీవే నిర్బంధం కనుక చేసావనుకో, నేనే వస్తా, చతురంగ బల సమేతున్నై, రాముణ్ణి తీసుకుని వస్తా. అందరినీ తీసుకుపో. 60,000 ఏళ్లకి అతి కష్టం మీద నాకు సంతానం కలిగింది. అటువంటి రాముణ్ణి నువ్వు తీసుకుని వెళ్ళటం తగదు. నా కుమారుల్లో 4 రాముడు పెద్దవాడు, ధర్మప్రధానుడు, గుణవంతుడు. ఇంకా ఆ రాముణ్ణి నేను వదలలేను. నువ్వు తీసుకుని వెళ్ళడం తగదు అని బ్రతిమాలుతున్నట్లుగా చెప్పుకున్నాడు ఈయన. అసలైనా ఆ మారీచ సుబాహులు, ఆ రాక్షసులు ఎవరి కుమారులు? వారు ఎంతటి బలం కలిగిన వారు? వారి శక్తి ఎంత? వాళ్ళ వెనక ఎవరు కాపాడుతున్నారు? రాముడు కానీ నేను కానీ నా బలములు కానీ వస్తే వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలి? వాళ్ళని ఎదిరించడంలో అనుసరించినటువంటి వ్యూహం ఎలాంటిది? ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. అందుచేత వాళ్ళు ఎటువంటి వాళ్ళు చెప్పమని అడుగుతున్నారు దశరథ మహారాజు. అప్పుడు చెప్తున్నారు విశ్వామిత్రుల వారు, పులస్త్య బ్రహ్మ యొక్క వంశంలో రావణుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. అతనికి బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు. అతనికి ఎవరి వలన చావు లేదు. మహాబలుడు, మహావీర్యుడు. అనేక మంది రాక్షసులతో కూడా లోకుల్ని బాధిస్తున్నారు. అతడే ఈ రాక్షసులందరికీ రాజు. విశ్రవసుని కుమారుడు, సాక్షాత్తు కుబేరుని యొక్క సోదరుడు. కానీ అతడు స్వయంగా ఆ యజ్ఞాన్ని విఘ్నం చేయడానికి రావడంలా మారీచ సుబాహుల్ని పంపిస్తున్నాడు అని చెప్పాడు విశ్వామిత్రుల వారు. అప్పుడు దశరథ మహారాజు అంటున్నారు, ఓ మహర్షి, నేను కూడా ఆ దుర్మార్గుల్ని ఎదిరించి యుద్ధంలో నిలవలేను. నా కుమారుడు ఏపాటి? నా కుమారుని మీద దయచూపండి, అనుగ్రహించండి. నేను దురదృష్టవంతుణ్ణి, మీరు నాకు దైవము, గురువు. రావణాసురుణ్ణి యుద్ధంలో దేవతలు కానీ, గంధర్వులు కానీ, యక్షులు కానీ, పన్నగులు కానీ ఎవ్వరూ ఎదిరించలేరు. ఇక మనుషులు ఎదిరింపగలరా? అసలు ఎంతటి పరాక్రమశాలురైనా సరే అతని ఎదుట వ్యర్థమే. అతనితో నేను వచ్చినా, నా సైన్యంతో, నా కుమారుడితో కూడి వచ్చినా యుద్ధం చేయలేవు. రాముడు దేవతలతో సమానుడు కావచ్చు, కానీ యుద్ధాలను ఎరుంగనివాడు. కాబట్టి ఎంత మాత్రమూ ఇవ్వను అని చెప్పేశాడు. ఇందాకేమో నా రామం నేతుమర్హసి, నా రాముణ్ణి తీసుకుని వెళ్ళడం తగదు అని చెప్పారు. ఇప్పుడేమో నైవ దాస్యామి, ఇవ్వను అంటున్నారు. ఈ మారీచ సుబాహులు ఉపసుందుల కుమారులు. సుందుని కొడుకు మారీచుడు, ఉపసుందుని కొడుకు సుబాహువు. వారు నీ యజ్ఞానికి విఘ్నం చేస్తున్నారు. వాళ్ళతో యుద్ధం చేయడానికి నా కుమారుడు బాలుడు. అందుచేత నేను రాముణ్ణి ఇవ్వను. నీకు అవసరమైతే నేను నా మంత్రులతో, సైన్యంతో వచ్చి మారీచుని ఒక్కనితోనే యుద్ధం చేస్తా. ఇట్లా దశరథుడు చెప్పంగానే విశ్వామిత్ర మహర్షి కోపం వచ్చింది. ఆజ్యం పోస్తే అగ్ని ఎలా ప్రజ్వరిల్లుస్తుందో అలా విశ్వామిత్రుని యొక్క కోప అగ్నిహోత్రము ప్రజ్వరిల్లింది. ఇంకా రేపు ఏం జరుగుతుందో రేపు విందాం. జై శ్రీమన్నారాయణ.